వాట్ ఈజ్ యువర్ సీరియస్నెస్? ఒక దేవాలయంలో, నరసింహస్వామి ఆలయంలో హుండీలో 55,000 ఇద్దరు ఉద్యోగులు దొంగతనం చేస్తే మీరు చేసింది ఏమిటి? సింపుల్ గా బెయిల్ ఇచ్చి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఊళ్ళో ఉంటారు. బహుశా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. అడగమంటున్నా చంద్రబాబు నాయుడు గారిని, అడగబోయా పవన్ కళ్యాణ్ గారు చొక్కా పట్టుకుని ఏమిటి అన్యాయం చేశారు, ఇది చిన్న నేరం అనుకున్నారా అని అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయనకి ఇస్తున్నాడు కాబట్టి. ఆయన నువ్వు అడిగింది ఇస్తున్నాడు కాబట్టి సమయం వచ్చినా నువ్వు అడగాల్సిన పద్ధతుల్లో అడగలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అదే నీ పొలిటికల్ రాజకీయ దారిద్ర్యం. నువ్వు రాజకీయ దారిద్ర్యం నుంచి బయటకు వస్తే నీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప నువ్వు మునుగుతున్నావు, నీ క్యాడర్ని ముంచుతున్నావు, నీ పార్టీని ముంచుతున్నావు. అన్నీ కూడా ఆయనకి డప్పు కొట్టేటటువంటి కార్యక్రమాలే ఇవాళ మీరు చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.